కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల బంధం వీడిపోదని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరడం వాళ్ళ స్నేహానికి నిదర్శనమని పోరెడ్డి కిషోర్ పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏడాది పాలనపై నిరసన సభను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా తమ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడి పైన వాళ్లకే నమ్మకం లేకుండా ఉందని, ఏఐసీసీకి గులాంగిరి చేసి డబ్బుల సంచులు పంపితే తప్ప ముఖ్యమంత్రి సీటు నిలబడదని ఆయన కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. పవర్ పోయినప్పుడు ఏం చేస్తాం మనం? జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్లో ఏం పోస్తారండి? జనరేటర్లో డీజిల్ పోస్తారు. డీజిల్ పోస్తారా లేదా? కొన్ని కాంగ్రెస్ వచ్చింది బీఆర్ఎస్ అంటే ఏమాత్రం మార్పు లేదన్నారు. పాపం జనరేటర్ పెడదామంటే డీజిల్ ఖర్చు అంటుందని పెట్టుకోలేము. అది పరిస్థితి చూసిరా. అయ్యే రేట్లు అదే దోపిడీ. ప్రభుత్వాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వాలనే తగ్గించాలి. ఒక్క పైసా కూడా. కేంద్రం తగ్గిస్తుంది కానీ రాష్ట్రం తగ్గలేదు. ఇక్కడ కూడా అదే చెప్తున్నా. దాని తర్వాత ఇంకొకటి, పెట్రోల్ డీజిలే కాదు అంటే వాహనాలలో అనేది కేసీఆర్ గారి హయాంలో, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారి హయాంలో అసలు రికార్డులు స్థాపించినాం. పోనీ కాంగ్రెస్ వచ్చి ఏమన్నా ఆరోగ్యాల మీదనో ఇంకో దాని మీదనో బెల్ట్ షాపులు ఏమన్నా తగ్గినాయా? ఎటువంటి మార్పు లేదండి. ఎటువంటి మార్పు ఉండబోదు. వచ్చే 4 ఏళ్లలో ఇంకా కష్టం అవబోతుంది. దీనికి ఒకే ఒకటి ఉంది. మనం ఎంత ఊబిలో పడిపోయినామంటే ప్రభుత్వం పేద మళ్ళా చాలా మంది ఏమనుకుంటారంటే, ఇగో పొయ్యి కన్నా పెనం బెటర్గానే ఉంటుంది కదా, అంతేనా కాదా? పెనమే వేడిగా ఉంటుంది. ఇక అందులో నుంచి దూకి మనం పొయ్యిలో పడుతుంది. కానీ పొయ్యిలో పడ్డాక వామ్మ ఆ పెనమే బెటర్గా ఉండే అని అనుకుంటే పెనం కూడా దారుణంగానే ఉంటుంది. మీరు మర్చిపోయి పొయ్యిది చూసి పెనం అయినా బెటర్ ఉంటుందేమో అనుకున్నారు. అసలు ఈ పరిస్థితికి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పాలన వల్ల. ఇవాళ కాంగ్రెస్ పాలన దానికన్నా అధ్వానంగా తయారైంది. కాపాడాలంటే, రాష్ట్రాన్ని కాపాడాలన్నా, మనందరి జీవితాలు కాపాడుకోవాలన్నా, అవినీతిని అంతం చేయాలన్నా, మన ఆరోగ్యాలు, పిల్లల విద్య ఇవన్నీ బాగుపడాలన్నా కేవలం బీజేపీ మాత్రమే ఆల్టర్నేటివ్. మోడీ గారు వస్తే కోట్ల కొద్దీ ఇండ్లు కట్టించారు. అవన్నీ మీకు సంవత్సరం పొడుగునా 5 సంవత్సరాల పొడుగునా వింటనే ఉన్నారు. ఎన్ని టాయిలెట్లు కట్టారు, ఎన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చారు, ఎన్ని ఇళ్ళల్లో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, ఎన్ని ఇండ్లు కట్టించారు, ఎన్నింటికి హర్ఘర్ జల్ అని చెప్పి ట్యాప్ వాటర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం వింటనే ఉన్నాం. అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి. నేషనల్ హైవేస్ మనమే చూస్తూనే ఉన్నాం. కరీంనగర్ హైవే జమ్మని చెప్పి ఆడి నుంచి కొడితే ఎంతసేపట్లో ఇడికి వస్తున్నామో చూస్తూనే ఉన్నాం. ఏడికి పోవాలన్నా రాష్ట్రంలో నేషనల్ హైవేలు, జాతీయ రహదారులు ఏ విధంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. మన ఊర్లలో రోడ్లు ఎట్లున్నాయో కూడా చూస్తూనే ఉన్నాం. ఇది పరిస్థితి. ఈ రాగలిగేది, తీసుకొచ్చేది కేవలం బీజేపీ, మోడీ గారి నాయకత్వమే. ఈసారి ఈ 4 సంవత్సరాలు ఉంటుందో మరి ఇక కాంగ్రెస్ వారికి అలవాటే. మరి ఇక రేవంత్ రెడ్డి గారు ఎన్నాళ్ళు ఉంటారో, అసలు కాంగ్రెస్ వాళ్ళే ఎన్నాళ్ళు ఉంటారో, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రము మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, ఏదో బీజేపీని గెలిపించడం కోసం మన పార్టీ గురించి అని చెప్పి నేను మాట్లాడట్లేదు. నేను నిజంగా నమ్ముతున్న చేయబట్టి ప్రజలకు కూడా ఇంతకుముందు కావాలి అని అంటే, ప్రగతి పదంలో మనం పోవాలి అంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు కూడా మనకే కావాలి, పాలకులకు కాదు అని అనుకుంటే బీజేపీ ఒక్కటే ఆల్టర్నేటివ్.
ఈసారి మోడీ గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈసారి మన వైపు ప్రజలు చూస్తున్నారు. ఆ బాధ్యతని ఈసారి మనం నిర్వర్తించి వీళ్ళిద్దరికి మధ్యలో తేడా ఏంటి, అసలు నిజమైన మార్పు అంటే ఏంది అని ఈసారి బీజేపీ చూపిస్తుందని చెప్పి మీ అందరికీ మనం ఇస్తున్నాం. మార్పు వస్తుందని చెప్పి నమ్మి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు 1 సంవత్సరం దాదాపుగా ఇంకో 2 రోజుల్లో వారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకో 2 రోజుల్లో సంవత్సరం అవబోతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పలు చోట్లలో విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఆల్రెడీ ప్రజలకి మేము ఇచ్చిన వాగ్దానాలు ఎంతో వరకు అయిపోయినాయి, ఏదో అడుగుపొడుగులు కొన్ని మాత్రమే చేయవలసిన ఇది ఉంది, చాలా సాధించేసినామని చెప్పుకుంటూ నిన్నటికి నిన్న పెద్దపల్లిలో యువ వికాసం అని పేరు చెప్పి దాని మీద ఒక పెద్ద సభ నిర్వహించి ఒకరినొకరు ఓడుకుంటూ కాంగ్రెస్ నాయకులు ఇంతకీ ఆ యువ వికాసంలో కాంగ్రెస్ వారు చెప్పింది ఏంది అని చెప్పి వారి 6 గ్యారెంటీల కార్డు తీసి చూస్తే అందులో మండలానికో అంతర్జాతీయ స్థాయి స్కూలు బడి, దాని తర్వాత ప్రతి విద్యార్థికి 5 లక్షల కార్డు, భరోసా కార్డు, విద్యా భరోసా కార్డు. ఈ రెండిట్లలో ఒక్కరికి ఒక్క మండలంలో స్కూల్ కానీ ఒక్క విద్యార్థికి 5 లక్షల కార్డు కానీ రాలేదు. కానీ నిన్న అదే యువ వికాసం పేరు మీద పెద్దపల్లిలో ఒక బహిరంగ సభ పెట్టి ఎంతో సాధించినవన్న టైప్లో నిన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అయితే గత సంవత్సర కాలం జరిగిన సందర్భంలో మేము అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి నిజంగానే మార్పు వచ్చిందా, లేకపోతే మేమేమైనా ఏదో అపోజిషన్ పార్టీ చేయబట్టి రోజు నేను స్టూడియోలో కూర్చొని డిబేట్లలో మాట్లాడుతూనే ఉన్నప్పుడైనా కానీ ఏదో మా పార్టీ తరఫున మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ వారిని తక్కువ చేసి ఏమైనా మాట్లాడుతున్నామా, ప్రజల దగ్గరికి వెళ్దాము, అసలు నిజంగానే 6 గ్యారెంటీలు నిజంగా అమలైనయా, ఏవేవి అమలైనాయి, రైతు భరోసా 15,000 ఇస్తుండ్రా, కౌలు రైతులకు కూడా ఇస్తున్నారా 15,000 ఎకరానికి, 12,000 రైతు కూలీలకు కానీ ఏమైనా ఇస్తున్నారా, మహిళలకు 2,500 వస్తున్నాయా, 4,000 పెన్షన్లు ఏమన్నా వస్తున్నాయా, విద్యార్థినులకు స్కూటీలు ఏమన్నా ఇచ్చిర్రా, పెళ్లి చేసుకున్న వారికి 1,00,000 రూపాయలు తులం బంగారం ఏమన్నా వస్తుందా, ఇవన్నీ మాకు తెలవట్లేదా, నిజంగానే కాంగ్రెస్ అంతకుముందు బీఆర్ఎస్ వారు కనుక చెప్పినట్లు ఇది దళిత బంధు 10 లక్షలు ప్రతి ఇంట్లో దళిత కుటుంబంలో ఇస్తామని చెప్పి ఇట్లాంటివి నానా వాగ్దానాలు వారు చేయడం జరిగింది. అట్లాంటి ప్రభుత్వం కాదు, నిజంగానే మార్పు ఏమన్నా వచ్చిందా, వచ్చి చూద్దాము, ప్రజల్నే అడుగుదాము, ప్రజల నుంచే తెలుసుకుందామని చెప్పి వస్తే ఈరోజు మీరు అందరూ ఉన్నారు. వారు ఏం సమాధానాలు చెప్పారో నేను ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇక్కడ కాంగ్రెస్ వారు వచ్చి మేము అదంతా పూడుస్తాం, మీకు తెలియదు, ఎట్లా చేయాలనో తెలియదు, ఇది ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామంటే నిజంగానే ఏదో చేస్తారు అని చెప్పి ప్రజలు నమ్మి, కానీ ఇందిరమ్మ రాజ్యం ఆ రోజుల్లో ఎట్లుండేదో మనం మర్చిపోయినాం. ఏమన్నా మాట అడిగితే ఈయనంటే సరే ఏమన్నా ఆ ధర్నా చౌక్ని క్యాన్సిల్ చేసి ధర్నాలు చేసిన లాఠీలతోటి పాయింట్స్ జైళ్ళలో పెట్టు, కానీ అసలు ఇందిరాగాంధీ గారి సమయంలోనే ఎమర్జెన్సీ పెట్టారు. అట్లనే మొన్న 32 రోజులు మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏకకాలంలో సెక్షన్ 144 అంటే ఇప్పుడు 163 అనుకుంటా బిఎన్ఎస్ కింద 1,20,00,000 మందిని ఒకటేసారి సెక్షన్ 144 పెట్టిన ఘనత మన రాష్ట్ర పాలకులది. వారి భాష మారలేదు, వారి తీరు మారలేదు. అంతకుముందు బీఆర్ఎస్ వారు, ఈరోజు కాంగ్రెస్ వారు ఎటువంటి తేడా లేదు. పెండంలో నుంచి పొయ్యిలోకి అని నేను అంటున్నా అంటే వారు ఖజానా ఖాళీ చేస్తే వీళ్ళు ప్రజల జేబులు కూడా ఖాళీ చేసి కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికలు ఎక్కడ దేశంలో ఉన్నా కానీ అక్కడికి ఎలక్షన్ డబ్బులు ఇక్కడి నుంచి మన తెలంగాణ నుంచి పంపించే పథకంలో రేవంత్ రెడ్డి గారు తన సీటు గ్యారంటీ చేసుకోవడానికి, లేకపోతే ముఖ్యమంత్రులు ఎట్లా మారుతారో మనందరికీ తెలుసు. కాంగ్రెస్లో తన సీటు గ్యారంటీ కావాలంటే నెల ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి కేంద్ర కాంగ్రెస్కి. ఆ పరిస్థితిలోకి వచ్చి పడ్డాము. ఇంకొక 4 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ముందుకెళ్తుంది అని అనుకుంటే ప్రజల పరిస్థితి, మనందరి పరిస్థితి ఆలోచించుకుంటూనే చాలా భయంగా అనిపిస్తోంది. కేవలం ఈ విధ్వంసం మొత్తం అయిపోయి బయటికి కళ్ళు తెరిచి చూసేసరికి నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చేసరికి కేవలం మనకు రాష్ట్రమే కాదు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కారు అండదండలతోటి అక్కడి ప్రభుత్వము ఇక్కడి ప్రభుత్వము డబుల్ ఇంజన్ అయితేనే కానీ ఏమైనా
ఈ పట్టాల మీదకి మళ్ళీ తిరిగి బడ్జెట్ తీసుకురావడం పాసిబుల్ అవుతుంది తెలంగాణ దీనికి. మీరు చూడండి, వచ్చిన సంవత్సరంలో ఈవెన్ గవర్నమెంట్కి వస్తున్న నిధులు కూడా, అంటే పన్నులు కూడా తగ్గిపోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. జిఎస్టీ మొత్తం మీద దేశంలో 9% పెరుగుతాం, మన రాష్ట్రంలో 3% అంటే గత నెలలో 3% పెరుగుతాం. అంటే కుంటుపడిపోతున్నాం. ఇంకొక 2 నెలలు అయితే అసలు జిఎస్టీ తరుగుదల, అంటే పోయిన సంవత్సరం వచ్చిన దానికంటే తక్కువ వచ్చే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తోంది. ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో. ఇంకొక 4 సంవత్సరాలని తలుచుకుంటేనే భయం అయ్యే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ తప్పనిసరిగా ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈసారి ప్రజలందరికీ విన్నపం ఒకటి, నాకు నమ్మకం ఒకటి, 2 ఉన్నాయి. తప్పనిసరిగా ఈసారి బీజేపీని ఆదరిస్తారని చెప్పి మా నమ్మకము. వారందరికీ విన్నపం కూడా ఈసారి వారి ఓటు బీజేపీకి వేసి మోడీ గారి నాయకత్వం, మన రాష్ట్ర నాయకుల నాయకత్వం, బీజేపీ జెండా నాయకత్వం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.